డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. బైబిల్లోని ఆనాటి ప్రదేశాలు పురాతనమైన పేర్లతో వ్రాయబడ్డాయి. కావున మనం బైబిల్ చదివేటప్పుడు బైబిల్లోని పురాతన పేర్లకు ఇప్పుడున్న ఆధునిక పేర్లు చాలామందికి తెలియవు. బైబిల్ చదువర్లకు ఆధునిక పేర్లపై అవగాహన ఉంటే మరింత బైబిల్ జ్ఞానం పొందుకుంటారన్న ఆశతో ఈ వీడియో చేస్తున్నాను. బైబిల్లోని ప్రదేశాలు ప్రస్తుత ప్రపంచంలో కొన్ని నేటికి పురాతనమైన పేర్లతో పిలువబడుతున్నాయి. మిగతావన్నీ ఆధునిక పేర్లతో పిలువబడుతున్నాయి. ఇప్పుడు అవేమిటో తెలుసుకుందాం. బబులోను ప్రాంతం అన్న కల్దీయ ప్రాంతం అన్న ఒకటే. ఇది ఇప్పుడు దక్షిణ ఇరాక్గా పిలువబడుతుంది. అలాగే యూఫ్రటీసు టైగ్రిస్ ఇప్పుడు ఉత్తర ఇరాక్గా పిలువబడుతుంది. పారసీక పర్షియా ఇప్పుడు ఇరాన్ దేశంగా పిలువబడుతుంది. ఐగుప్తు దేశం ఇప్పుడు ఈజిప్టు దేశంగా పిలువబడుతుంది. యోర్దాను ఇప్పుడు జోర్డాన్గా పిలువబడుతుంది. ఎదోము ఇప్పుడు సౌదీ అరేబియాగా పిలువబడుతుంది. కూషు దేశం ఇప్పుడు ఇథియోపియా, సోమాలియా, సూడాన్గా పిలువబడుతుంది. ఊర్ అను ప్రాంతం దక్షిణ ఇరాక్గా పిలువబడుతుంది. తార్సు అను ప్రాంతం ఇప్పుడు తూర్పు టర్కీ ప్రాంతంగా పిలువబడుతుంది. దమస్కు అను ప్రాంతం సిరియాలోని డమస్కస్ ప్రాంతంగా పిలువబడుతుంది. అలెగ్జాండ్రియా ఇప్పుడు దక్షిణ టర్కీ ప్రాంతంగా పిలువబడుతుంది. అంతియోకియా పిసిదియా ఇప్పుడు టర్కీ దేశంగా పిలువబడుతుంది. హారాను ఇప్పుడు తూర్పు సిరియాగా పిలువబడుతుంది. అప్పట్లో అరేబియా దేశం అంటే ఇప్పుడున్న బెహ్రాన్, సౌదీ, ఖత్తర్, ఇరాక్, జోర్డాన్ దేశాలు. తిర్సా అను ప్రాంతం ఇప్పుడున్న ఇటలీ దేశం. తుబాలు అనగా టర్కీ దేశం. రోషు అనగా రష్యా దేశం. మెషక్ అనగా రష్యాలోని మాస్కో పట్టణం. ఫీనిక్స్ ఇప్పుడు లెబనాన్గా పిలువబడుతుంది. కుప్రా ఇప్పుడు సైప్రస్గా పిలువబడుతుంది. తర్షీష్ ఇప్పుడున్న ఇంగ్లాండ్ దేశం. తోగర్మా అనగా అమెరికా దేశం. పూతు ఇప్పుడు లిబియా దేశంగా పిలువబడుతుంది. తూరు, సీదోను ఇప్పుడు లెబనాన్ దేశం. సీనీయులు అనగా చైనా దేశం. తోగర్మా అనగా అర్మేనియా దేశం. షేబా అనగా ఇప్పుడున్న యమాన్ దేశం. కపెర్నహోమ్ ఇప్పుడు టెల్హోమ్గా పిలువబడుతుంది. మిలేతు అనగా ఇప్పుడున్న మాల్టా దేశం. తేమ ఇప్పుడు వయస్సిస్సుగా పిలువబడుతుంది. సిద్దిము అనగా అరేబియా ప్రాంతం. సారేపతు ఇప్పుడు సారాఫండ్గా పిలువబడుతుంది. స్ముర్ణ ఇప్పుడు ఇజ్మీర్గా పిలువబడుతుంది. కేంక్రయ ఇప్పుడు కెచరిస్గా పిలువబడుతుంది. కౌదా ఇప్పుడు గవడస్గా పిలువబడుతుంది. గెరాసేను ఇప్పుడు జరాషాగా పిలువబడుతుంది. గోజాను ఇప్పుడు టెల్ హాలఫ్గా పిలువబడుతుంది. హరోషెతు ఇప్పుడు ఎల్ హవాట్గా పిలువబడుతుంది. ఎరకు అనగా ఇరాక్ దేశం. ఎలీము అనగా వాడి గెహా ర్యాండిల్. ఎగ్బతానా అనగా హమదాన్. దదాను ఇప్పుడు అల్ ఉలాగా పిలువబడుతుంది. కోత ఇప్పుడు టెల్ ఇబ్రహీంగా పిలువబడుతుంది. షోషను ఇప్పుడు షూషుగా పిలువబడుతుంది. బేతర్బేలు ఇప్పుడు ఎరబిట్గా పిలువబడుతుంది. బొస్రా అనగా బొసిరియా. అద్రముత్తయి ఇప్పుడు బృహనీగా పిలువబడుతుంది. అంత్యోకియా అనగా ఆంటక్వా. అంతిపత్రి అనగా రోషను ప్రాంతం. అస్సు ఇప్పుడు బహరంకేలిగా పిలువబడుతుంది. ఈ విధంగా బైబిల్లోని పురాతనమైన పేర్లు ఈ ఆధునిక పేర్లతో పిలువబడుతున్నాయి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.